హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 82కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే అక్టోబర్ 31, 2024. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరైతే ఇలాంటి దీపావళిలు ఇంకెన్నో జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మనమైతే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉండొచ్చు దీపావళి కాబట్టి, కొంచెం హడావిడి అయితే బాంబులు అయితే ఉంటాయి, మనకి చుట్టుపక్కల కొంచెం సౌండ్స్ అయితే వస్తాయి, కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. ఇక ఫస్ట్ చూసుకుని మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అయితే బడ్జెట్ LTE వాచ్ అయితే తీసుకొని రాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇది మనకి FE సిరీస్లో అయితే రాబోతుంది. మనకి సామ్సంగ్ FE సిరీస్ మొబైల్స్ ఉంటాయి కదా, మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్తో కంపేర్ చేస్తే FE సిరీస్ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి. మనకి అలాంటి ఫీచర్స్ సిమిలర్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ వాచెస్లో కూడా మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచెస్లో హై ఎండ్ మోడల్స్ ఉండే ఫీచర్స్ FE సిరీస్లో తీసుకొస్తారు. అలాగే బడ్జెట్ కూడా కొంచెం చాలా తగ్గుతుంది, మనకి చాలా వరకు అయితే తగ్గొచ్చు. ఈ వాచెస్ అయితే ఎప్పుడు అనౌన్స్ చేశారు కానీ ఇప్పటివరకు తీసుకురాలేదు. ఇప్పుడైతే తీసుకొస్తామని చెప్తున్నారు. చూడాలి ఈ FE LTE స్మార్ట్ వాచెస్ ఎలా ఉంటాయో, మనకి ఎంత బడ్జెట్ పెడతారు. ఇక నెక్స్ట్ నుంచి తీసుకుని మనకి Xiaomi అయితే Hyper OS 2 అయితే తీసుకొని రాబోతుంది. ఇప్పుడైతే ఒక లిస్ట్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. Q1 2025లో ఈ మొబైల్స్కి అయితే మనకి Hyper OS అయితే వస్తుందని వీళ్ళైతే అనౌన్స్ చేశారు. ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న లిస్ట్ అయితే మీరు చూడండి. ఈ లిస్ట్లో ఉన్న మొబైల్స్కి అయితే 2025 Q1 అంటే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలల్లో మనకైతే ఎప్పుడైనా ఈ Hyper OS అయితే ఈ మొబైల్స్కి అయితే రావచ్చు. చూడాలి మనకి ఈ మొబైల్స్లో Hyper OS తీసుకొస్తే ఎలాంటి ఫీచర్స్ తీసుకొస్తారో. వీళ్ళైతే మనకి కంట్రోల్ సెంటర్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశామని చెప్తున్నారు. అలాగే కెమెరాలో కూడా కొన్ని ఫీచర్స్ని అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. వాల్ పేపర్స్ కానీ ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఈ మనకి Hyper OS 2 అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళైతే ఎక్కువ ఫీచర్ అయితే హైలైట్ చేస్తున్నారు. బట్ మనకి ఈసారి Hyper OS 2లో ఫీచర్స్ ఏమేమి కొత్తగా తీసుకొస్తారో చూడాలి. ఇదైతే మనకి Q1 2025లో మనకి కొన్ని మొబైల్స్కి అయితే వస్తుంది. ఈ లిస్ట్లో ఉండే మొబైల్స్కి అయితే మీకైతే వస్తుంది. ఒకవేళ ఈ లిస్ట్లో లేని మొబైల్స్కి Q1 తర్వాత మీకైతే రావచ్చు. మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం చాలా మొబైల్స్కి అయితే Hyper OS అయితే వస్తుంది. మీరైతే ఈ లిస్ట్లో మీ మొబైల్ లేదని బాధపడకండి. Q1 అయిపోయాక మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చి అయిపోయాక ఏప్రిల్ ఆ నెల నుంచి అయితే మీకు మిగతా మొబైల్స్కి అయితే ఈ Hyper OS 2 అయితే స్టార్ట్ అయితే అవుతుంది. మనకి అందరికి తీసుకొస్తారు. ఫస్ట్ అయితే ఈ మొబైల్స్కి అయితే వస్తుంది, మిగతా మొబైల్స్కి తర్వాతకి అయితే వస్తుంది. చూడాలి Hyper OS 2 వచ్చేసాక మనకి ఏమేమి ఫీచర్స్ తీసుకొచ్చారో, కొత్తగా ఫీచర్స్ అని ఆ రోజు అయితే మనకు తెలుస్తాయి. ఒక 2-3 నెలలు అయితే ఆగాలి, తర్వాత మనం Hyper OS అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి పోకో నుంచి పోకో అయితే ఒక 2 మొబైల్స్ అయితే తీసుకొని రాబోతుంది. పోకో F7 Pro, F7 Ultra. ఇందులో మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. మనకి పోకో F7 Proలో, పోకో F7 Ultraలో రెండిట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. పోకో F7 Pro మనకి Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే రాబోతుంది. 0.67 ఇంచెస్ 2K డిస్ప్లే అయితే మనకి పోకో F7 Pro అయితే రాబోతుంది. పోకో F7 Ultra చూసుకుంటే ఇందులో మనకి Snapdragon 8 Elite ప్రాసెసర్ అయితే మొబైల్ అయితే రాబోతుంది. అలాగే ఇందులో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాలు 2, అలాగే ఒక 32 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 20 మెగాపిక్సెల్ అయితే రాబోతుంది. అలాగే మనకి పోకో F7 కూడా ఉంది, దాని అయితే ఇంకా వీళ్ళు రివీల్ చేయలేదు. చూడాలి ఈ మొబైల్ని మనం ఇండియాలో ఎప్పుడు చూస్తామో. ప్రాసెసర్లు మాత్రం మనకి హై ఎండ్ ప్రాసెసర్లు అయితే మొబైల్స్ అయితే వస్తున్నాయి. బట్ ప్రైస్ ఎంత పెడతారో క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. పోకో అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకొస్తుంది. పర్ఫార్మెన్స్కి ఎక్సలెంట్గా అయితే ఉంటాయి మనకి మొబైల్స్ అయితే. 30,000 బిలోలో ఒకవేళ తీసుకొచ్చాయి అనుకోండి, అక్కడ ఉన్న మొబైల్స్కి మాత్రం హై కాంపిటీషన్ అయితే ఈ పోకో మొబైల్స్ అయితే ఇస్తాయి. చూడాలి వీటి ప్రైస్ ఎంత పెడతారో. మనకి త్వరలోనే ఈ మొబైల్స్ అయితే మనం ఇండియాలో చూడబోతున్నాం. ఇక నెక్స్ట్ నుంచి మనకి OnePlus నుంచి OnePlus 13 సిరీస్ అయితే రాబోతున్నాయి. కాకపోతే ఇవి మనకి ఈసారి OnePlus 12 సిరీస్తో కంపేర్ చేస్తే 25 to 30% కొంచెం మోర్ ఎక్స్పెన్సివ్గా అయితే ఉండబోతున్నట్లయితే తెలిసింది. 12 సిరీస్తో కంపేర్ చేస్తే చైనాలో కూడా వీటి ప్రైస్ అయితే 12 సిరీస్తో కంపేర్ చేస్తే 13 సిరీస్ కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది. ఈసారి మన ఇండియాలో కూడా వీటి ప్రైస్ కొంచెం ఎక్కువ అయితే ఉండబోతున్నట్లయితే తెలిసింది. OnePlus 13 సిరీస్ వచ్చాక వీటి ప్రైస్ ఎంత పెడతారు. ఈసారి కొంచెం ప్రైస్ అయితే మనం ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసి సార్ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైతే ఉండబోతున్నట్లయితే తెలిసింది. ఇక నెక్స్ట్ తీసుకుని మనకి నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు. ఇది కమ్యూనిటీ ఎడిషన్ అని ఈ ఎడిషన్ తీసుకొచ్చారు. ఇది మనకి నైట్ టైంలో కొంచెం గ్లో అవుతున్నట్లయితే కనిపిస్తుంది. డిజైన్ మొత్తం అలాగే ఉంటుంది. కొంచెం డిజైన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కలర్స్ అయితే మారుతూ ఉంటాయి. కొంచెం థీమ్ కూడా మనకైతే మారుతుంది. అలాగే బ్యాక్ సైడ్
డిజైన్ అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం కలర్స్ అయితే యాడ్ చేస్తారు, నైట్ టైం గ్లో అవుతుంది. వీళ్ళు కొత్త మొబైల్ తీసుకురాకుండా పాత మొబైల్ స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు. అసలు ఈ ఫోన్ ఎవరు కొంటారో చూడాలి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి హానర్ నుంచి హానర్ 200 సిరీస్ కి ఒక ఓటీ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకైతే ఒక ఏఐ ఫీచర్ తీసుకొచ్చారు, అదే సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ అయితే యాడ్ చేశారు. అలాగే ఇందులో మనకి స్క్రీన్ రికార్డింగ్ కూడా ఈసారి బెటర్ గా ఉంటుందని చెప్తున్నారు. అలాగే అక్టోబర్ సెక్యూరిటీ పాచ్ కూడా తీసుకొచ్చారు. ఒకవేళ హానర్ 200 సిరీస్ మీరు యూస్ చేస్తున్నట్లయితే సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ అయితే మీకు వచ్చే ఉంటుంది. ఒకసారి అప్డేట్ చేసుకోండి, సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ అయితే మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నిక్స్ అయితే. టెక్నిక్స్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి, దీపావళి కాబట్టి. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.